వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుక్కను కొట్టొద్దు అని చెప్పిన పాపానికి విచక్షణారహితంగా ఇరుకుల అలివేలమ్మను ఒక ప్రబుద్ధుడు చితకబాడతాడు. వివరాల్లోకి వెళ్తే జిల్లా పీలేరు నియోజకవర్గంలోని గురంకొండ మండలంలో ఎల్లుట్లు పంచాయతీ శీలంవారి పల్లికి చెందిన అలివేలమ్మను అదే గ్రామానికి చెందిన నక్కెల సుధాకర విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం మనం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. అలివేలమ్మకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. మనం అదే వివరాలు ఆమె దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు అలివేలమ్మ, మాది శీలవారిపల్లి నా గురంకొండ దగ్గర. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందమ్మా? నేను బాలంతుంది ఇంట్లో, నేను బట్టలు ఉతుకుంటాను. నేను బట్టలు ఉతికి బట్టలు ఆరేసేటప్పుడు కుక్క అరుపులు వినిపడినాయి. కుక్క అరుపులు వినిపిస్తే ఎందుకు ఈ కుక్క అరుస్తాను నేను చూస్తే సుధాకర్ అనే బాబు కుక్కను కొడతా అన్నాడు. కుక్కను కొట్టేటప్పుడు ఎందుకు సుధాకర్ కుక్కను కొడతా ఉండవు అని నేను అడిగిన దానికి, అయితే నువ్వు పోయి కట్టేసుకో, నువ్వు మా భూమిలోకి ఎందుకు రానిచ్చినావు, నా బోర్కాటికి నీ కుక్క రాకూడదు, మీ ఇంట్లో తగలబెట్టేస్తాను, కాల్ చేస్తాను అన్నాడు. అంత మాట ఎందుకు నా సుధాకర్, నువ్వు ఇట్లా మాట్లాడొద్దు, మీరు ఒక 10 మాటలు అన్నీ ఒకటే, నేను ఒక్క మాట అన్నీ ఒకటేను, మాది కులం తక్కువ అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడొద్దు అని. ఇంటి ఏమైతుంది, మా అమ్మ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి జుట్టు పట్టుకొని లాక్కొని కంపౌండ్ గొల్లేక లాక్పోయినాడు. వాళ్ళన్న అక్కడ ఉన్నాడు, బాలకృష్ణ తెలియదు. ఇద్దరు వచ్చి ఇక్కడ తన్నినాడు బాలకృష్ణ, ఎల్లెలకి పడిపోయినాను. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చిత్రహింసలు చేసినారు. తొడలు ఎదురమ్మంతా చిత్రహింసలు పెట్టేనారు. మాట్లాడదామంటే నోరు మూసి పెట్టేస్తారని నా వల్ల కావటం లేదు. మా పాపను పిలిచాలన్నా కూడా ఇది కాలేదు. మళ్ళా సుధాకర్ అనేవాడు నోరు మూసి పెట్టినాడు. బాలకృష్ణ కొట్టి ఇష్టం వచ్చినట్లంతా గిల్లేసి జొన్నకర్రలు ఉన్నాయి, జొన్నకర్ర లెక్కలు వెళ్ళిపోయినాడు. నేను జుట్టు పట్టుకొని మళ్ళీ చేర్చి కట్టెత్తుకొని కొట్టుకుంటూ మా అమ్మ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినాడు. మా కోడలు వచ్చింది, మా తరసంది. కోడలు వచ్చేకి దానికి దండం పెడతాన్నా, మా అత్తను వదిలేనా నీ కాళ్ళు పట్టుకుంటాను అని పంపిపోతా ఉంది బిడ్డ. వెళ్ళిపోండి, మా ఊర్లో ఉండొద్దండి, మిమ్మల్ని మా ఊర్లోకి రానిచ్చిందే తప్పు, ఊర్లో ఇండ్లు కట్టించుకోమనిందే తప్పు మీతో అని చెప్పినందే. బాలంది కడుపు మీద తన్నాడు. ఆ పాప ఎల్లరికి పడిపోయింది. ఆ పాపను పోయి లాగొత్తుకున్నాము అనే దానికి కూడా నాకు శక్తి లేదు. నాకు కొట్టేసినాడు. జుట్టు చేతిలోనే ఉంది, పాప కింద పడిపోయింది. మళ్ళా ఈడ్చుకొని వెళ్ళినాడు, గోడ దగ్గరికి ఈడ్చుకెళ్ళినాడు. ఆ మెడ మీద ఇట్లా కాలు పెట్టేసి చేయి పట్టి ఇట్లా వెనక్కి లాగైనాడు. అప్పటికి నా కథ అయిపోయింది, ఇంక చచ్చిపోతా అనిపించింది. అక్కడ పడిపోయినా నేను. వాళ్ళ అయిపోయి రెడ్డి అని ఒక అయిపోయినాడు. అయిపోయి వాళ్ళ మనమారో కొట్టాల్సింది, వదిలేయి అన్నాడు. ఆ మాట ఒకటి. మళ్ళీ ఏం జరిగిందో ఏమో నాకేం అర్థం కాలేదు. మళ్ళీ మా పెద్ద బాబు వచ్చి, శివరాజ్ అనే బాబు వచ్చి, ఎందుకు మా అమ్మను కొడతాండేది మీరు అని చెప్పినని ఎత్తుకొని వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర కోసం పెట్టి, మళ్ళీ మా చిన్న కొడుకు దగ్గర పోయినాడు. గొర్రెలకాడు ఉంటే బాబు, ఆ బాబు వచ్చి నన్ను పిలుచుకొని పోలీస్ స్టేషన్ దొరుకుని పోయినాడు. నా పేరు బాబు పేరు రాసుకున్నారు. ఫస్ట్ అమ్మని హాస్పిటల్ చేసి మళ్ళీ కేసు రాసుకుంటామన్నారు. మదనపల్లి పోతామంటే వద్దు, వాయిల్పాడు పోండి, వాయిల్పాడులో చూపించుకోండి, మేము మాసారి వస్తాము అన్నారు. రాలేరు. సరే లేని బేస్తారం పొద్దున్నే మా కూతురు మా కొడుకు ఇద్దరు అక్కడికి వెళ్ళి కేసు రాయించినారు. కేసు రాయించిన తర్వాత కూడా రాలేదు. మళ్ళీ ఎక్స్ట్రాలో తీసి ఇక్కడ పంపించినారు. ఎమ్మడారు లేడు. మదనపల్లి బండమ్మని పంపించినారు. ఇక్కడ వచ్చినాము. ఇక్కడికి ఎక్స్ట్రా తీసి అమ్మ కెరిగిపోయిందమ్మా, పోతే తిరుపతి కట్టేటివి లేవు, ఆపరేషన్ చేసేటివి లేవు, మదనపల్లి తిరుపతి కన్నా పోండి, ఇలాంటి బయట ఆరోగ్యశ్రీ కార్డు నుంచి చేస్తారు అని చెప్పినారు. చెప్పేకి సరే అని చెప్పినని నిన్న పోయి ఆడ పోయి డబ్బులు లేదు మేడం మా దగ్గర డబ్బులు లేదంటే, సరేమ్మా ఇది వేసుకోదు, ఇంత కట్టుకుంటే చూస్తాము, లేదంటే ఆధార్ కార్డు కింద ఆపరేషన్ చేస్తాము అని చెప్పి ఇదే చంపించినారు. సరేలేని వీటికొచ్చి 4 రోజులు కూడా పోలీసులు ఎవరు రాలేదు. మళ్ళీ బాలు అనే అన్న పత్రికలో వేసిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ రాసుకొని పోయి కేసు రాసినారు. ఈ రోజు పొద్దున్నే బాలకృష్ణ అనే అత్తని ఎత్తుకొని పోయి 10 నిమిషాలు కూడా ఉంచుకుని మళ్ళీ వదిలేసినారు. నాకేం న్యాయం దొరుకుతుంది చెప్పండి? మాకు న్యాయం చేసే పోలీసులు ఏంటంటే మాకు న్యాయం చేయరు. ఈ పొద్దుటికి 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుండి కూడా నాకేం న్యాయం చేయలేదు. నా ఒంటి మీద నొప్పులు తగ్గలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితుల్లో ఉన్నాను కానీ ప్రైవేట్ మీద చూపించుకునే పరిస్థితుల్లో నేను లేదు. ఇట్లా టైంలో నాకు న్యాయం చేయకపోతే పోలీసులు నేనేం చేయాలో మీరే చెప్పండి.
మాకు మీరే హెల్ప్ చేయండి, మీరే న్యాయం చేయండి. మా మీ పేరు మా నా పేరు గీతానా, ఏ ఊరు మా మీది? మాది గాలివీడునా. ఈ ఘటన జరిగింది కదమ్మా, ఈమె మీకు ఏమవుతారమ్మా? ఈమె మా అమ్మనా. ఈ ఘటన జరిగినప్పుడు మీరు సంఘటన స్థలంలో ఉన్నారా లేదా? లేరునా, లేను. మీకెవరు చెప్పారు? ఎప్పుడు వచ్చారు మీరు? నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉంటే నా కొడుకు ఉన్నాడు, చిన్న పిల్లోడు. వాడు చదువుకోవట్లేదని నా తమ్ముడి దగ్గరికి పంపించాను. వాడు భయంతో చదువుకుంటాడని. ఒక నెల కిందట నా కొడుకు ఫోన్ చేసి, అమ్మమ్మని కొట్టేసినారు, అమ్మమ్మ చచ్చిపోయింది అని చెప్పినాడన్న. అందుకు భయపడి వెంటనే మా చిన్న తమ్ముడికి ఫోన్ చేసినాను. మా చిన్న తమ్ముడు ఇట్లా కొట్టినారక్క, హాస్పిటల్కి తీసుకెళ్తాను, వాయిల్పాడుకు రాక్క అని చెప్పినాడు. నేను అక్కడి నుంచి బయలుదేరి వాయిల్పాడుకి వెళ్ళాను. వాయిల్పాడుకి వెళ్తే మా అమ్మ పుట్టికే మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. మంచం మీద పడుకో ఉంది అంతే. నేను అప్పుడే అనుకున్నాను మా అమ్మ చనిపోయింది అనుకున్నాను. కానీ దేవుడు కాపాడినాడు. మేము వెంటనే ఆ పోలీస్ స్టేషన్కి పోయినావా లేదా నాన్న అని నా తమ్ముని అడిగితే, పోయినాక వాళ్ళు ముందు అమ్మని చూపించుకున్నానా, మళ్ళీ కాసింటి కంప్లీట్ ఇతూ అన్నారు. సరే అని చెప్పి నేను రాత్రి 8 గంటల వరకు చూశాను సార్. వాళ్ళు వచ్చింది 1 గంట పైన నాకు ఫోన్ చేశారు. 1 గంటకు ఫోన్ చేసింటే నేను 3 గంటలకి వాయిల్పాడు చేరుకున్నాను. వాయిల్పాడు చేరుకున్న తర్వాత 8 గంటల రాత్రి వరకు ఒక కానిస్టేబుల్ కానీ ఒక పీసీ కానీ ఎవరు రాలేదే. అమ్మకి ఇట్లా జరిగింది కదా, వాళ్ళకి చెప్పినావా లేదా, వాళ్ళు ఎవరు రాలేదే, ఎంక్వైరీ కోసం అయినాక రావాలి కదా, అమ్మ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికన్నా రావాలి కదా, ఏం నాన్న ఇచ్చినావా లేదా అంటే, ఇచ్చినాక వాళ్ళు రాసుకున్నారు అంతే, నా పేరు అమ్మ పేరు రాసుకున్నారు, కంప్లీట్ రాసుకోలేదు అని నా తమ్ముడు చెప్తే, కంప్లీట్ రాసుకోకుంటే వాళ్ళు ఎట్లా వస్తారు నాన్న, పదాంప అని ఆ రోజు వచ్చినాను సార్ ఆడికి. గురంకొండకి వచ్చాను. అక్కడ ఎస్ఐ లేడమ్మా, మీరు పొద్దున్నే రాండి కంప్లీట్ తీసుకుంటాము, ముందు అమ్మ బాగుంటే ఆమెకు ఏమేమి జరిగిందో ముందు రిపోర్ట్స్ వస్తే కేసు బలమవుతుంది, అందువల్ల మీకు న్యాయం జరుగుతుంది, మీరు పొద్దున్నేకి రాపోండి అని పంపించారు. నేను పొద్దున్నే అమ్మకు చూస్తే ఎక్స్రే తీశారు, ఎముక ఇరిగిపోయిందమ్మా, మీ అమ్మకి ఆపరేషన్ చేయాల్సిందే, ఎముకల డాక్టర్ ఇక్కడ లేడు, మదనపల్లికి వెళ్ళండి అని వాయిల్పాడు డాక్టర్లు చెప్పారు. రిపోర్ట్స్ ఇవ్వండి సార్ అని అడిగితే, అమ్మా ఇది కేసు కదా, మేము మీకు ఇవ్వము రిపోర్ట్స్, పోలీసు వస్తే పోలీసుకి మాత్రమే ఇస్తాము, ఇక్కడ జరిగిందంతా ఆమెకి ఏం జరిగింది, దెబ్బలు తగిలినాయా ఎవరున్నాయా దాంతా నేను సార్కి చెప్తాను, పోలీసు సార్ వస్తేనే మేము రిపోర్ట్స్ ఇస్తాము, మీకుగా ఇమో అని చెప్పారు సార్ వాళ్ళు. సరే అని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ వాళ్ళు మాకు రిపోర్ట్స్ ఇవ్వనన్నారు, మీకు కేసు పెట్టాలని, మీరు రిపోర్ట్స్ ఇస్తే మీకు కేసు తీసుకుంటామన్నారు కదా, వాళ్ళు మాకు రిపోర్ట్స్ ఇవ్వరంట, మీరు వస్తే ఇస్తారంట అంటే, సరే అమ్మ జరిగింది కదా ఇద్దరిని కంప్లీట్ రాసుకోరమ్మన్నారు. అప్పటికే మా అమ్మ మాట్లాడే పరిస్థితిలో లేదు, నొప్పి ఎక్కువ కావడం వల్ల ఏడ్చుకుంటా ఉండిపోయింది. మాకు మా పెద్ద తమ్ముని భార్య శశికళ అనే అమ్మాయి మాకు చెప్పిన ప్రకారం మేము కంప్లీట్ ఇచ్చాం సార్. అక్కడ కంప్లీట్ ఇస్తే సరే అని చెప్పారు, తీసుకుంటాం, మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మళ్ళీ రాపోండి అన్నారు. సరే అని మా అమ్మని మదనపల్లికి తీసుకొచ్చాం సార్. మదనపల్లికి తీసుకొచ్చిన 2 రోజుల తర్వాత కూడా వాళ్ళు ఎవరూ రాలేదు, పట్టించుకోలేదు. అందుకని మాకు అక్కడ హర్జన వాళ్ళ నుంచి ఒక సుధాకర్ అనే అన్న మాకు హెల్ప్ చేశాడు సార్. కేసు పెట్టడానికి కానీ మేము ఇక్కడ రావడానికి కానీ ఆయన హెల్ప్ చేశాడు. ఆయన ఏమ్మా పోలీసులు వచ్చారు అంటే, లేదు సార్ ఎవరు రాలేదని చెప్పాము. చెప్తే ఎంఆర్ఓ మా క్యాస్ట్ అతను అంటే శ్రీనివాసులు అనే అతనికి ఫోన్ కలిపాడు. అతనికి చెప్తే అతను బాలు సార్కి ఫోన్ కలిపాడు. బాలు సార్ వచ్చి అమ్మ ఒంటి మీద గాయాలన్నీ చూసి అమ్మ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పేపర్కి వేసేసరికి అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి అమ్మని అడిగారు. అడిగిన తర్వాత అమ్మ అన్ని చెప్పింది. వాళ్ళు అవి ఏం రాసుకోకుండా ఖాళీ పేపర్ మీద అమ్మ దగ్గర 2 సంతకాలు తీపించుకున్నారు, 2 పేపర్ల దగ్గర. మేము వెళ్ళి, సార్ మా అమ్మాయి చెప్పిన ప్రకారం మేము కంప్లీట్ ఇచ్చాం సార్, ఇదంతా మాకు తెలియదు, మేము అప్పుడు సంఘటన స్థలంలో మేము లేము, మా అమ్మ చెప్పిన దాని ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్ అని మేము చెప్తే, వాళ్ళు మేము చెప్పిన మాత్రమే చిల్లర గొడవలాగా చేశారు సార్. అందుకే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత రెస్పాండ్ అవ్వలేదని ఆయనకు చెప్తే, ఆయన అమ్మ నీకేం భయం లేదు, మేము న్యాయం చేస్తామంటే, నిన్న పొద్దున డిఎస్పి సార్ వచ్చాడు సార్. వచ్చి తర్వాత అమ్మని, మా తమ్ముని, మా కూతుర్ని అడిగి స్టేట్మెంట్ తీసుకొని, అమ్మ మీకు న్యాయం చేస్తానని చెప్పారు, మాకు న్యాయం జరుగుతుందని ధైర్యంతో మా అమ్మకి చేయి నొప్పి వస్తుందని మళ్ళీ హాస్పిటల్కి వచ్చాం. మేము వస్తే పొద్దున్న 1 గంట, పొద్దున్న 10-10:30 లోపల అతన్ని అరెస్ట్ చేసి 11 కూడా కాకనే వదిలేశారు సార్. మేము చట్టం ఉంది కదా, మాకు న్యాయం చేస్తుందే కదా అని ఇంత జరిగినా కోపానికి పోకుండా, వాళ్ళ మీద యుద్ధం ప్రకటించకుండా, వాళ్ళని కొట్టడం తిట్టడం చేయకుండా, వాళ్ళని నమ్మి పోలీస్ స్టేషన్కి వెళ్తే, వాళ్ళే రక్షణ ఇవ్వాల్సిన రక్షక భటులే మాకు రక్షణ ఇవ్వకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? వాళ్ళు రక్షణ ఇవ్వట్లేదని
మేము సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టాం సార్.